చాలా దేశాల్లో ఈ రోమియో జూలియట్ క్లాజులు చట్టాలు అమల్లోకి వచ్చాయి. అమెరికా టెక్సస్ స్టేట్లో 3 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ తో ఉన్న టీనేజర్స్ అంటే 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్న వాళ్ళు పరస్పర అంగీకారంతో శారీరకంగా దగ్గరైతే అది నేరంగా చూడరు. యూకేలో, కెనడాలో అయితే ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే 16 ఏళ్లు నిండిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఫిజికల్గా దగ్గరైతే అది నేరం కాదు అని చెప్పి యూకే, కెనడా చెప్తున్నాయి. కెనడాలో అయితే ఏకంగా 14 నుంచి 15 ఏళ్ల పిల్లలు తమకంటే 5 ఏళ్ళు చిన్నవాళ్ళు లేకపోతే 5 ఏళ్ళు పెద్దవాళ్ళైన వ్యక్తులతో మ్యూచువల్ కన్సెంట్లోకి వెళ్తే అది కూడా నేరం కాదు అని చెప్పి కెనడా చెప్తుంది. ఆస్ట్రేలియాలో 16, 17 ఏళ్ల వాళ్ళు తమకంటే 2-3 ఏళ్ల పెద్ద వయసు వాళ్ళతో ఫిజికల్ రిలేషన్లోకి వెళ్ళినా నేరం కాదు అని చెప్తుంది. స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీలో కూడా 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ళు ఉన్నవాళ్ళు మ్యూచువల్ కన్సెంట్తో ఫిజికల్గా కలిస్తే అది నేరం కాదు అని చెప్పి అక్కడ చట్టాలు తీసుకొని వచ్చాయి. మన దేశంలో కూడా ఖచ్చితంగా అలాంటి చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. సో టీనేజ్ పిల్లలు అలాంటి ఆకర్షణతో పరస్పర అంగీకారంతో ఒకవేళ దగ్గరైతే అప్పుడు దాంట్లో ఉండే అబ్బాయిని నేరస్తుడిగా నిలబెట్టడం అనేది కరెక్టా? నేరస్తుని చేసి పెద్ద శిక్షలు వేయడం కరెక్టా? కాదు ఖచ్చితంగా.